ఈరోజు ఆళ్లగడ్డకు కొత్త ఇన్ఛార్జ్ రాబోతున్నారా, అఖిలప్రియ ప్లేస్లోని ఒక కొత్త ఇన్ఛార్జిని టీడీపీ ప్రకటించబోతుందా అనేది ఆ టైటిల్. అయితే దీంట్లో ఫ్యాక్ట్ చెక్ ఎంత ఉంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు అఖిలప్రియకు ఏదైతే ఆళ్లగడ్డ కేంద్రంగా కావచ్చు, ఆ పక్కనే ఒకప్పుడు తన నాన్న కాన్స్టిట్యున్సీ అయిన నంద్యాల నుంచి కావచ్చు, సొంత కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, సఫికేషన్ ఎదురవుతున్న మాట అయితే వాస్తవమే. కానీ అదే సఫికేషన్ ఈరోజు ఆమె పొలిటికల్ కెరీర్ మీద కూడా దెబ్బేసే విధంగా వెళ్తుంది. అంటే అఖిలప్రియ ఒక అడుగు వేస్తే ఆమె ప్రత్యర్థులు 4 అడుగులు వేసే పరిస్థితి ఆళ్లగడ్డలో ఉంది ఈ రోజున. ఏ స్థాయిలో ప్రచారం చేస్తున్నారంటే ఈరోజు అఖిలప్రియకు సంబంధించి ఆల్మోస్ట్ ఆమె ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్నటి వరకు కూడా కుటుంబ ప్రభుత్వం ఏర్పడితే మరోసారి అఖిలప్రియకు మంత్రి పదవి ఖాయమనే ఈక్వేషన్ కూడా తెర మీదకి వచ్చింది. అయినప్పటికీ ఆల్రెడీ ఆవిడ మంత్రిగా చేస్తున్నారు కాబట్టి మరొకరికి అవకాశం ఇవ్వాలనుకున్నారు చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో ఫరూక్ తెర మీదకి వచ్చారు. సో అలాంటి అఖిలప్రియకు సంబంధించి ఈరోజు ఆమె ఆల్రెడీ లైవ్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగానే ఈరోజు ఆవిడ ప్లేస్లో చింతకుంట శ్రీనివాసరెడ్డిని తెర మీదకి తీసుకొస్తుంది కూటమి సర్కార్ అనే ప్రచారం, టీడీపీ సర్కార్, చంద్రబాబు నాయుడు అలాంటి ఆలోచన చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సొంత మీడియాలో కూడా ఈ వార్తలు చాలా హైలైట్ అవుతూ ఉన్నాయి కొన్ని రోజులుగా. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. భూమా నాగిరెడ్డి, ఏదైతే శోభా నాగిరెడ్డి దంపతుల పెద్ద కూతురే అఖిలప్రియ. అందరికీ తెలిసిన విషయమే, కర్నూలు జిల్లాలో వాళ్ళిద్దరూ ఫ్యాక్షన్ పాలిటిక్స్ నుంచి వచ్చినప్పటికీ కూడా భూమా నాగిరెడ్డి తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే ఆయన క్రియేట్ చేసుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో మనం చూస్తే ఇద్దరు కూడా అటు శోభ కానీ ఇటు ఏదైతే భూమా కానీ ఇద్దరు ఒక ఆదర్శ దంపతులుగా ఏ పార్టీలోకి వెళ్ళినా ఇద్దరు జంటగా కలిసే వెళ్ళేవాళ్ళు. సో అలాంటిది మనం చూస్తే ప్రజారాజ్యంలో వాళ్ళకి ఏ స్థాయిలో ప్రయారిటీ ఉంది, టీడీపీలో అక్కడ నుంచి వెళ్ళకముందు టీడీపీలో ఎలా ఉందో మనకు తెలుసు. అక్కడి నుంచి జర్నీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళింది. వైఎస్ఆర్సీపీలో కూడా శోభా నాగిరెడ్డి లాంటి వాళ్ళు విజయంకి అత్యంత కీలకంగా వ్యవహరించేవాళ్ళు. అక్కడి నుంచి మనం చూస్తే 2014 ఎన్నికల కంటే ముందు ఆ రోజున దురదృష్టవశాత్తు ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తూ శోభా నాగిరెడ్డి ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ రోజు అప్పటికే ఆళ్లగడ్డ అభ్యర్థిగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. దాన్ని ఆళ్లగడ్డ నుంచి జగన్మోహన్ రెడ్డి అఖిలప్రియకి టికెట్ అనౌన్స్ చేశారు. ఇక నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి పోటీ చేయడం జరిగింది. గెలిచిన కొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్సీపీలో ఉన్న సఫికేషన్ కారణంగా ఆ రోజు వాళ్ళ పార్టీ మారాలని నిర్ణయించారు. 23 మంది ఎమ్మెల్యేలు చేరితే వాళ్ళలో ఫస్ట్ వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకుంది భూమా నాగిరెడ్డి, ఆయనతో పాటు ఆయన కూతురైన అఖిలప్రియనే. దీన్ని కప్పుకున్న తర్వాత కొన్ని రోజులకే భూమా నాగిరెడ్డి ఆయన హార్ట్ స్ట్రోక్తో మరణించడం జరిగింది. అత్యంత చిన్న వయసులోనే తాను పాలిటిక్స్లోకి అప్పుడే అడుగులు వేసిన క్రమంలోనే తల్లిదండ్రులను ఇద్దరిని పోగొట్టుకోవడం అనేది అది మామూలు విషయం కాదు ఎవరికైనా సరే. అలాంటి సిచ్యువేషన్స్ అఖిలప్రియకి ఒక టఫ్ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయని అనుకోవాలి. తండ్రి చనిపోయిన కొద్ది రోజులకి ఆవిడకి టూరిజం శాఖ మినిస్టర్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆ కొద్ది రోజుల్లోనే నంద్యాల బై ఎలక్షన్ వచ్చింది. యాక్చువల్గా అయితే చనిపోయిన దగ్గర ఎవరైనా సరే అభ్యర్థులు అక్కడ అపోనెంట్ పార్టీస్ అభ్యర్థిని పెట్టకూడదనే ఒక నియమం ఉంటుంది. కానీ దాన్ని కూడా ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తే అఖిలప్రియ ఆ రోజు తన బ్రదర్ అయిన బ్రహ్మానందరెడ్డికి ఆ టికెట్ ఇప్పించుకున్నారు. చాలా పట్టుదలగా ఆయన గెలిపించుకునే ప్రయత్నం చేసి తన తండ్రికి గిఫ్ట్ ఇస్తాను నంద్యాలని అంటూ కూడా మాట్లాడారు. అంతే చేసుకున్నారు కూడా. ఇక అప్పటి నుంచి కూడా ఆ మంత్రిగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇక ఎలక్షన్ ముందు నుంచి కూడా అనేక రకాలుగా మీద అలిగేషన్స్ స్టార్ట్ అయినాయి. భార్గవ్ని వివాహం చేసుకున్న తర్వాత అదే రకంగా టార్గెట్ అవుతూ వచ్చారామా. ఎస్పెషల్లీ 5 ఏళ్ల పాటు ఏదైతే 2019లో ఆమె ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి ఆ బ్రహ్మానందరెడ్డికి టికెట్ వచ్చింది నంద్యాల నుంచి, దెన్ అఖిలప్రియకు వచ్చింది. వాళ్ళు ఓడిపోవడం జరిగింది ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి వేవ్లో. ఇక 19 నుంచి 24 వరకు అంటే నిజంగానే ఒక టఫ్ పీరియడ్ ఫేస్ చేసింది ఆమె. హఫీజ్పేట భూముల వ్యవహారంలో ఆవిడ అరెస్ట్ అవ్వడం కానీ, అదేవిధంగా ఎస్వి సుబ్బారెడ్డి తన సొంత తండ్రికి ఒక అన్యాయుడిగా ఉన్న ఎస్వి సుబ్బారెడ్డి ఆమె మీద తిరుగుబాటు జెండా ఎగరేయడం కానీ, బోండా ఉమాతో వియ్యం అందుకున్న తర్వాత వాళ్ళు కలిసి అదే స్థాయిలో టికెట్ కోసం ప్రయత్నాలు చేయడం కానీ, నంద్యాల తన కూతురికి అదేవిధంగా ఆలగడ్డ తనకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసిన విధానం కానీ, వాళ్ళిద్దరూ ఒక టగ్ ఆఫ్ వార్ లాగా మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేసుకున్న సందర్భాన్ని కూడా చూస్తూ వచ్చాం. ఇదే క్రమంలో నంద్యాల టికెట్ తమదే, అది బ్రహ్మానందరెడ్డి కూడా ఇవ్వడానికి లేదనే విభేదాలు కూడా ఆవిడకి తెర మీదకి వచ్చాయి. ఒక దశలో తన బ్రదర్ అయిన జగద్విఖ్యాత రెడ్డి అక్కడ చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టే ప్రయత్నం చేశారు. తనకే ఆ టికెట్ కావాలంటూ పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. మరోవైపు మంచు మనోజ్ని మౌనిక వివాహం చేసుకుని ఆ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. సో ఇలాంటి అనేక రకాలుగా ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఒక సఫికేషన్కి గురి చేసే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఇక లాస్ట్లో ఇక పాదయాత్రలో ఎప్పుడైతే లోకేష్ చాలగడ్డ ఎంటర్ అయితే అక్కడ ప్రత్యర్థులు కూడా అఖిలప్రియకు వ్యతిరేకంగా అనేక రకాలుగా పావులు గదిపే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి మనం చూస్తే తల్లిదండ్రులు చిన్న వయసులో చనిపోవడం, చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు కానీ, సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళే బయటికి వెళ్ళిపోవడం, అలా అనేక రకాలుగా సొంత ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇంతకన్నా ఒక అమ్మాయికి ఒక ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్లో రావాల్సిన ఇష్యూస్ కాదు ఇవన్నీ. సో వాటన్నిటిని కూడా ఆమె సమర్థవంతంగానే ఫేస్ చేసుకుంటూ రావడమే కాదు, మొన్నటి ఎన్నికల సమయంలో మాత్రం లోకేష్ ఆమెకు ఆళ్లగడ్డ టికెట్ని అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా నంద్యాల టికెట్ కోరినా ఆ రోజు జగద్విఖ్యాతని పక్కన పెట్టి
ఆ టికెట్ని తీసుకెళ్ళి ఎవరికైతే ఫరూక్ ఇవ్వడం జరిగింది. ఫరూక్ ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా అయ్యారు. ఈరోజు చూస్తే అనేక రకాలుగా ఆమె ప్రత్యర్థులు కూడా గంగుల ఫ్యామిలీ దగ్గర నుంచి శిల్పా ఫ్యామిలీ దాకా అనేక రకాలుగా ఆమె 5 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. ఈరోజు ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు. సరే, మంత్రి పదవి ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఆమెకు ఇంకోసారి అవకాశం రాలేదనుకుందాం. కానీ అనేక రకాలుగా ఆవిడ ఈరోజు సఫికేషన్ గురవుతూ ఉంది. అక్కడ బీజేపీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసి బీజేపీ ఇన్ఛార్జిగా పనిచేసిన ఇంకో బ్రదర్ కిషోర్ కుమార్ రెడ్డి మాటకు ముందు అఖిలప్రియని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు అటు మౌనికా మనోజ్, ఇటు మోహన్ బాబు ఫ్యామిలీతో విభేదాలు ప్రతిరోజు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇంకోవైపు జగత్ విఖ్యాత్ రెడ్డి ఎప్పటికైనా నంద్యాల టికెట్ నాదే అంటూ కూడా అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇంకోవైపు చూస్తే బ్రహ్మానంద రెడ్డి నంద్యాల తనకే ఇవ్వాలంటూ కూడా అఖిలప్రియతో ఒక గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకోవైపు తన మేనమామ కూడా అఖిలప్రియతో అంత క్లోజ్ అసోసియేషన్ గతంలో లాగా లేదని అనుకోవాలి. ఇన్ని రకాలుగా చూస్తే ప్రత్యర్థుల సంగతి పక్కన పెడితే తన ఇంట్లో తన అయిన వాళ్లే ఆమెకు ప్రత్యర్థులుగా మారుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే ఆల్రెడీ అక్కడ చికెన్ షాపుల్లో కేజీకి చికెన్ మీద ఆమె డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా ఒక ప్రచారం తీసుకురావడం, దాన్ని బొంబాటు చేసే ప్రయత్నం చేయడం. ఆమె ఆ విషయాన్ని చాలాసార్లు మీడియా ముందుకు వచ్చి ఖండించింది, ఆధారాలు ఉంటే చూపించిందంటూ కూడా సవాల్ చేసిన ఈరోజు అఖిలప్రియ వెంట పడుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా అనేక రకాలుగా. సో ఆ స్థాయిలో ఈరోజు సొంత అన్నదమ్ములే ఆమెని ఆ స్థాయిలో టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఈరోజు ఒక కొత్తగా తెర మీదకి వచ్చిన అంశం ఏంటంటే చింతకుంట శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చి అఖిలప్రియ మీద వస్తున్న ఈ విమర్శలతో పార్టీ అధిష్టానం అని పక్కన పెట్టబోతుంది. చింతకుంట శ్రీనివాసన్ తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా ఎస్టాబ్లిష్ చేయబోతుంది అనేది ఒక చర్చ. ఆల్రెడీ ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ తాతయ్య వాళ్ళు ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన హిస్టరీ అయితే ఉంది. సో ఆయన తీసుకొస్తున్నారని అయితే ఒక ప్రచారం జరుగుతోంది. బట్ దీంట్లో నిజం లేదు అనేది టీడీపీ నుంచి అఖిలప్రియ ఫ్యామిలీ వైపు నుంచి వస్తున్న సమాచారం. బట్ అఖిలప్రియని వ్యక్తిగతంగా అటు టార్గెట్ చేసేందుకే ఈ క్రమంలోనే ఒక డిమోరలైజ్ చేసేందుకే ఈ ప్రచారం తెర మీద తీసుకొస్తున్నారనేది. ఎందుకంటే అటు అఖిలప్రియకు అటు లోకేష్తో కానీ చంద్రబాబు నాయుడుతో కానీ మంచి యాక్సెసే ఉంది, అంతే సోబర్నెస్ కూడా ఉంది ఆ ఫ్యామిలీ మీద వాళ్ళకు. సో ఆ స్థాయిలో ఈరోజు ఏదైతే చింతకుంట శ్రీనివాసరెడ్డి వర్సెస్ అఖిలప్రియ అన్నంతగా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా అయితే ప్రచారం చేస్తూ ఉంది. మరి ఈ విషయంలో అఖిలప్రియ నిజంగానే అధిష్టానం దగ్గరే ఈ విషయాన్ని ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంటుందా? తన అనుచరులకు తన ఫాలోయర్స్కి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందా? లేకపోతే ఆళ్ళగడ్డ వేదికగా జరుగుతున్న ఈ కన్ఫ్యూజన్లో ఉన్న ఈ డిబేట్కు ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్